ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా పిల్లలేమో టమాటా బాత్ చేయమన్నారు, చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: 2 ఎండుమిర్చి, బిర్యానీ మసాలాలు, 3 టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మిల్లీ మేకర్, నెయ్యి కూడా తీసుకోవాలి. నేనైతే కుక్కర్లో చేస్తున్నా, బౌల్లో చేయడానికి నాకైతే రాదు. కుక్కర్లో కూడా బాగానే ఉంటుంది. ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకుంటున్నా. మిల్ మేకర్ ఉంది కదండి, ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలండి మిల్ మేకర్. గట్టిగా అవ్వాలి. మిల్ మేకర్ తింటే చాలా మంచిది హెల్త్కి. చిన్నప్పుడు అయితే మా అమ్మ ఇది కర్రీ చేసేది మిల్ మేకర్, బాగా చికెన్ అని తినేసేదాన్ని. ఇప్పుడు మా పిల్లలు కూడా అలాగే చేస్తారు, వాళ్ళకు కూడా చాలా ఇష్టం మిల్ మేకర్ అంటే. ఏవండి, గోల్డెన్ కలర్ రావాలి. ఎండుమిర్చి అండి 2 వేసుకుంటున్నా. జీరా, ఆవాలు కొంచెం, కొంచెం ఆయిల్ పట్టుద్ది. ఆయిల్ 1 స్పూన్ వేస్తున్నా. బాగా ఫ్రై అవ్వాలి. టమాటా బాత్ అంటే మీకు తెలియదు కదండి, టమాటా రైస్ని మేము టమాటా బాత్ అంటాము మా స్టైల్లో అయితే. అల్లం ఉల్లి పేస్ట్ కొంచెం, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ మసాలాలండి ఇప్పుడు వేసుకోవాలి. ఫస్ట్లో వేయకూడదు, అవి మాడిపోతే దాని స్మెల్ వేరేగా ఉంటుందని నేనైతే ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక వేసాను. టమాటాలు బాగా ఫ్రై అవ్వాలి. సాల్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ వేసుకున్నా.
టమాటాలు మగ్గుతాయి బాగా. టమాటాలు అయితే మగ్గిపోయినాయండి. ఇలా మగ్గితే చాలు. ఇప్పుడైతే కరివేపాకు వేస్తున్నాను. పచ్చిగా ఉన్నటప్పుడు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. అది తాలింపులో వేస్తే స్మెల్ నాకు నచ్చదు, ఏదో స్మెల్ వస్తుంది. ఇంకేం కొంచెం కారం కూడా వేసుకోవాలండి. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, కొంచెం కారం వేసుకోవాలి, అది ఎక్కువ వేసుకోకూడదు. గరం మసాలా చిటికెడు వేసుకోవాలి. రైస్ అండి, ఈ గ్లాస్తో అయితే 2 గ్లాసులు తీసుకున్నాను. పావుగంట నానబెట్టుకున్నాను కూడా. నానితే కొంచెం బాగుంటుంది. వేసుకున్నాను. బాగా కలుపుకోవాలండి. ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ పిల్లలకి కూడా పెట్టండి. ఎప్పుడైనా కర్రీస్ కూడా లేకపోయేటప్పుడు కూడా ఇలా చేసుకొని మనం తినేయచ్చు. నేనైతే 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదండి, 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. బాగా కలపాలి, ఎందుకంటే మొత్తం అడుగు అనిపేసి ఉంటుంది. టమాటా బాత్ అంటే మా పిల్లలకు చాలా ఇష్టము, బాగుంటుంది కూడా. సాల్ట్ అయితే నేను 1 స్పూన్ వేసాను కదండి ఫస్ట్లో. ఒకసారి అయితే చూసుకోండి, చాలకపోతే మళ్ళీ ఒకసారి వేసుకోండి. 1 స్పూన్ వేస్తున్నాను నేను. సాల్ట్ మేము ఎక్కువ తింటాము, కారం తక్కువ తింటాం, సాల్ట్ కొంచెం ఎక్కువ తింటాం. లాస్ట్లో మీల్ మేకర్ అండి వేసుకోవాలి. ఫస్ట్లో వేస్తే మెత్తగా అయిపోతాయి, అందుకోసం లాస్ట్లో వేసాను. కొంచెం నెయ్యి అండి, 1 స్పూన్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి అయితే నేను ఎక్కువ తింటాను. కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ అయితే వచ్చే వరకు ఉంచుకొని టమాటా బాత్ అయితే రెడీ అయిపోయిందండి. మూత ఓపెన్ చేస్తున్నాను. మెల్లగా కలుపుకోవాలి. ఇలా స్మెల్ అయితే బాగా వచ్చేస్తుంది. ఎట్లా అయితే తీసుకుంటున్నా.
రైస్ అయితే రెడీ అయిందండి. మీరు కూడా ఇంట్లో చేయండి, మీ పిల్లలకి పెట్టండి.